ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు గడుచుతున్నప్పటికీ విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్థికి ఏదైతే స్కూటీ ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మరిచిన కారణంగా ఈ రోజు స్టూడెంట్స్ కొంతమంది వచ్చి మాకు మేము నిరసన వ్యక్తం చేస్తాము, మాకు స్కూటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్స్ లో కూడా అవి ఇవి వాగ్దానాలు చేస్తున్నారు, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఎట్లా మీరు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు, మా స్కూటీలు ఎక్కడా అని ఒక నినాదంతో మా స్కూటీలు ఇస్తారా లేదా అని ఇక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎర్రగడ్డలో ఒక వినూత్నంగా స్కూటీని తోపుడు బండి మీద పెట్టి విద్యార్థులు ర్యాలీ తీస్తున్నారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. ఇప్పటి వరకు ఏదైతే 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మహిళలకు ఇస్తాన్న 2500 కానీ, విద్యార్థులకు ఇస్తాన్న స్కూటీయే కానీ, తులం బంగారమే కానీ, తర్వాత విద్యా భరోసా కింద విద్యార్థులకు ఇస్తాన్న, నిరుద్యోగ వృత్తి కింద విద్యార్థులకు ఇస్తాన్న 4000 కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ ఎలక్షన్స్ కి మేమే విన్ అవుతామన్న ఒక రీతిలో వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఫస్ట్ ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ఫస్ట్ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో అధికంగా స్టూడెంట్స్ కి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తా అన్నారు. అట్ ద సేమ్ టైం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తా అన్నారు. ఫస్ట్ ఆ వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతనే మా గల్లీలకు రండి అని కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి అంటే ప్రత్యక్షంగా కాంగ్రెస్ నుంచి అయినా కానీ పరోక్షంగా ఎంఐఎం నుంచి నిలుస్తున్నాడు. అతను ఎట్లాంటి వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, ఏవైతే వాగ్దానాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదో ఆ వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివిగా ఆలోచించి వీళ్ళు డిసిషన్ తీసుకొని ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు స్కూటీస్ ఇస్తామని చెప్పారండి. మేము ఓటకు రాగానే 18 ఇయర్స్ వాళ్ళందరికీ స్కూటీస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఒక స్కూటీ వచ్చింది లేదు. 2 ఇయర్స్ గా బస్సు ఫ్రీ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ స్టూడెంట్స్. మళ్ళీ ఇంకోటి వచ్చి మాకు స్కూటీస్ ఇవ్వలేదు, స్కూటీస్ ఇస్తామని అన్నారు. మళ్ళీ 2500 పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడికడ మాకు ఏదైతే ఇస్తామన్నారో ఏది ఇవ్వలేదు, ఇప్పుడు వరకు ఏది చేయలేదు కూడా. స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు, జాబ్స్ ప్లేస్మెంట్స్ అన్నారు, అవేం కాలేదు. కానీ జస్ట్ ఆయన సీట్ లో కూర్చున్నది అంతే సార్. ఇక్కడ ఒక్క పని కూడా ఏది స్టార్ట్ చేయలేదు. ఆయన చెప్పిన వాగ్దానాల్లోనే ఏది ఒక స్కూటీ అనే కాదు, ఏ ఒక్కటి చేయనప్పుడు ఆయన ఎలా మమ్మల్ని ఓట్లేయండి అని మళ్ళీ ఎలా అడుగుతారు? నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ పని చేసి మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మేము చేస్తాం. మీరు ఏ పని చేయకుండా మాకు ఓట్ చేయండి మేము మీకు మళ్ళీ చేస్తామంటే ఎలా చేస్తాము? ఇప్పుడు మాకు అనేది మీరు ఇప్పుడు ఏ లీడర్ కైనా కానీ ఓట్లేసేది ఎందుకు? మాకు ఈ లీడర్ వస్తే మాకు ఒక పని చేస్తాడు, మాకు ఈ లీడర్ వస్తే డెవలప్ అవుతుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి మేము ఓట్లేస్తాం. కానీ మీరు మా జీవితాలను ఇలానే ఉంచుతామంటే మేము ఎందుకు ఓట్లేస్తాం? చెప్పింది ఒకటి ఓట్లేసే ముందు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇంత ఇస్తాం, మేము అంతా చూస్తాం, మేము ఇలా తయారు చేస్తామని ఏం చేశాడని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ 2 ఇయర్స్ లో ఒక్క బస్సు ఫ్రీ వదిలేసి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? అసలు ఈ తెలంగాణని ఎక్కడ డెవలప్ చేశాడు? ఒక కార్నర్ లో కూడా చేయనప్పుడు మేము ఎందుకు క్వశ్చన్ చేయొద్దు, ఎందుకు ర్యాలీ తీయద్దు? మళ్ళీ ఎలా అడుగుతున్నాడు అసలు నాకు ఓట్లేయండి అని చెప్పి? నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి. మీరు ఒకవేళ రావాలని అనుకుంటే ఫస్ట్ మీరు ఏవైతే ఏమంటారంటే ఆర్డర్స్ ఇచ్చారు కదా, నేను ఇది చేస్తా అని చెప్పి ఆ సీట్ లో కూర్చున్నప్పుడు అది చేయండి. ఫస్ట్ అది చేసిన తర్వాత గల్లీకైనా రండి, ఇంటికైనా రండి, నాకు ఓటేయండి అని. లేకపోతే తన్ని పంపిస్తారు జనాలు అయితే కనుక.